చెప్తున్నాను. ఒక వాక్యం బోధించడానికి నేను ఇప్పుడే వచ్చి నిలబడి దేవుడే మాట్లాడతాడులే అని ఎప్పుడు కూడా నేను అనుకోను. సిద్ధపడి వస్తే దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యం కొరకు ఒక పూట నేను వాక్యం చెప్పాలి అంటే దాని కొరకు నేను ఎంతగా సిద్ధపడతానో నాకు తెలుసు. అంత సిద్ధపడి వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ వాక్యం మీ హృదయాల్లోనికి చేరకపోతే, మీరు శ్రద్ధగా వినకపోతే అది వ్యర్థమైపోతుంది. నోవాహు గారు ప్రకటించిన ఆ ప్రకటన, ఆ వాక్యమంతా వ్యర్థమైపోయింది కనుక ప్రజలంతా నశించిపోయారు గ్రహించలేక. ఇదిగానే మనం అలా ఉండకూడదు. మనం ఈ లోకమును విడిచిపెట్టే సమయం ఆసన్నమవుతుంది. ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. రెండిటిలో ఏదో ఒకటి ముందుగా జరుగుతుంది. కాబట్టి మనమందరము కూడా శ్రద్ధ కలిగి దేవుని సన్నిధానంలో వాక్యం వినడానికి ఆసక్తిని చూపిద్దాం. నిన్న ఒక సహోదరుడు అంటున్నాడు, లోకంలో పురుషులందరూ వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. పురుషులందరూ చనిపోతున్నారు. వాస్తవం ఎక్కడ చూసినా ఈ పురుషుల బొమ్మలే. శ్రద్ధాంజలి, మహిమ ప్రవేశం, ఇవన్నీ చెప్పి పురుషుల బొమ్మలే ఉంటున్నాయి కానీ స్త్రీలే తక్కువగా ఉంటున్నాయి. పురుషులందరూ చనిపోతున్నారు, త్వరగా వెళ్ళిపోతున్నారు, 60 లోపే. కనీసం మీరున్నప్పుడు స్త్రీలు ఉంటున్నారు. స్త్రీలు దేవుని వాక్యమును గ్రహించిన వారుగా, ప్రార్థనాపరులుగా, పురుషుల కంటే ఎక్కువ ప్రార్థనాపరులు స్త్రీలే, భక్తి కలిగిన వారు స్త్రీలే. కాబట్టి మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, మీ భర్తల కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు తొలగిపోకుండా, త్రొట్టెళ్ళకుండా దేవుని సన్నిధానములో వారు దేవుని కొరకు వాడబడేటట్లుగా, కుటుంబాల్లో మన తర్వాత తరము దేవుని కొరకు బ్రతికే వారిని సిద్ధపరచండి. మన తర్వాత తరం దేవుని కొరకు బ్రతకాలంటే ఈ తరములో మనము దేవుని కొరకు బ్రతుకుతూ మార్గాన్ని ఏర్పరుచుదాం. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. చూడండి, 5వ వచనం మన వాక్య భాగము. 4, 5 వచనాలు మన వాక్య భాగము, కానీ మొదటి వచనం నుండి చదువుతున్నాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చి తీరనేను. చిన్న ప్రార్థన చేస్తారు, అలానే కళ్ళు మూయండి, తలల వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానములో చేరామయ్యా. ఎప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము. అందరము అనేక మంది ఎలుగెత్తి బిగ్గరగా ప్రార్థించారయ్యా. మా ప్రార్థనలు, విన్నపములు ఆలకించిన తండ్రివి. మేము చేసినటువంటి విన్నపాల్లో మా అవసరతలు, మా అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు,
వాటన్నిటిని మీ సన్నిధానంలో విన్నవించాము నాయన. అడిగిన ప్రతి అంశము మీ పాద సన్నిధానములకు చేరిందని నమ్ముతున్నాము నాయన. ప్రతి ప్రార్థనాంశమును మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీదేనది అవసరమైన నేను మీ పక్షాన నిలిచి ఉన్నానయ్యా. నేను వట్టి వాడను, నిమిత్త మాత్రునినైనా. భూ సంబంధమైన జ్ఞానము ఎందుకు పనికిరాదు గనక నన్ను మరుగుపరచండి. మీరు బయలుపడినట్లుగా, మీరు మహిమ పొందినట్లుగా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. చదవబడిన లేఖనములు మీ హస్తములకు అప్పగిస్తున్నాము నాయన. చేరి వచ్చిన వారు ఎవ్వరును అయ్యా ఖాళీ హృదయములతో వెళ్ళకూడదు, నిరాశ నిస్పృహలతో ఈ స్థలమును విడిచిపెట్టకూడదు అయ్యా. వారికి హృదయములో నిండా వాక్య ఆనందము చేత వెళ్ళునట్లు సహాయమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నా చదవబడినటువంటి వాక్యము ఒక 2 ప్రత్యేకమైనటువంటి అంశములు మనకు తెలియచేస్తుంది. మొదటిది, అబ్రహాం గారు దేవుడు పిలుపును అందుకొని వచ్చినటువంటి వాడు. ఇంచుమించు 99 సంవత్సరముల వయస్సు కలిగిన వాడు. ఇప్పటికే అతడు సింధూరవనములో, మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అతడు ఎవరి కొరకు కనిపెట్టి ఉండడం మనం చూస్తున్నాం. మొదటి అంశం అది. ఆయన ఉన్నటువంటి స్థలము ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని మనము అందులో మొదటి అంశంగా తెలుసుకోగలము. రెండవది, దేవుని ఆహారము మనుష్యులు భుజించుట, మనుష్యుల ఆహారము దేవుడు భుజించుట. మనుష్యులు పెట్టిన ఆహారము కూడా దేవుడు భుజిస్తాడా? ఆహారమును భుజిస్తే ఎవరైనా సరే తినినటువంటి ఆహారమును మరలా విసర్జించాలి. ఇప్పుడు మానవులు పెట్టిన ఆహారమును భుజించిన దేవుడు పెట్టిన ఆహారమును భుజించిన మానవులు. ఈ విషయము కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం గారు చెబుతున్నటువంటి మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించింది. 4వ వచనములో 5వ వచనములో ఆయన చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు అక్కడ? నా ప్రభువులారా, నేను కొంచెము నీళ్లు తీసుకొస్తాను, కాళ్ళు కడుక్కోండి. కొంచెం భోజనం తీసుకొని వస్తాను, మీరు ఆ భోజనమును చేసి మీ ప్రాణములను బలపరచుకొనుడి అంటున్నాడు. మానవుడు పెట్టిన ఆహారము ద్వారా దేవుడు బలపడగలరా? మానవుడి ఆహారము ద్వారా దేవుడికి బలం వస్తుందా? మానవుడు చెబుతున్నటువంటి మాట ఇది. దేవుడిచ్చే ఆహారము ద్వారా మనుషులు బలపడతారు. కానీ ఇక్కడ అబ్రహాం గారు దేవునితోనే అంటున్నాడు. ఈ విషయాల్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేద్దాం. మొదటిగా అబ్రహాం గారు ఉన్నటువంటి స్థలమును గురించి మనం తెలుసుకుందాం. ఇంచుమించు ఆయన వయసు ఎంత అని చెప్పుకున్నాం? అబ్రహాం గారి వయసు ఇంచుమించు 99 సంవత్సరముల వయసు. 99 సంవత్సరముల వయసులో ఉండగా 17వ అధ్యాయములో దేవుడు ఆయనను గద్దిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము అన్నాడు. ఇప్పుడు చూడండి, వాక్యం వినండి. వయసు అంత అని చెప్పుకున్నాం. 99 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముని గద్దిస్తున్నాడు.
సరి చేస్తున్నాడు. ఎలాగూ సరి చేస్తున్నాడంటే నా సన్నిధిలో నడుచుచు, అంటే జీవిస్తూ బ్రతుకుతూ నిందారహితుడుగా ఉండాలి అన్నాడు. నిందారహితుడుగా ఉండడం అంటే ఇప్పుడు ఈయన నిందల పడుతున్నాడు, నిందలు మోస్తున్నాడు, నిందలు అనుభవించువాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి అవమానించబడ్డాడు, హేళనకు గురి అయిపోయాడు. ఎప్పుడండి అని ఆశ్చర్యంగా మీరు చూడవచ్చు. కానీ అబ్రహాం గారి పరిస్థితి అదే. ఎక్కడ ఆయన నిందించబడ్డాడు, ఎవరి ద్వారా నిందించబడ్డాడు, ఎందుకు ఆయన హేళనకు గురి అయ్యాడు, ఎందుకు ఇప్పుడు ఆయన ఆ పరిస్థితిలో ఉన్నాడు? కారణం ఏమిటంటే 16వ అధ్యాయం 1వ వచనంలోనికి రావాలి. మరలా 16వ అధ్యాయంలో అబ్రాహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనకపోవడం చూసి ఇప్పుడు తన భర్తతో చెబుతుంది, అయ్యా ముసలోళ్ళం అయిపోయాం, నీకా 90 సంవత్సరాలు దాటిపోయినాయి, నాకేమో 80 సంవత్సరాలు దాటిపోయినాయి, నేను పిల్లలు కనలేను, స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, నేను వృద్ధురాలను అయిపోయాను, నా శరీరం అంతా వడలిపోయింది, మన వంశం ఇలాగనే గతించిపోతుంది, అలాగూ వద్దు, కాబట్టి దయచేసి నా దాసి తోపము, ఒకవేళ ఆమె ద్వారా నీకు సంతానం కలుగుతుందేమో, మన సంతానమే కదా అని అబ్రాహాముతో చెప్పింది. అబ్రాహాము శారాయి మాట వినెను. భార్య మాట వినడం భర్త మొదటి నుండే వస్తుంది. ఆమె ఏం చెబితే అది వినడం సహజం, అది ఫస్ట్ నుండే వస్తుంది. పైగా ఇప్పుడు ఛాన్స్ దొరికింది, ఇంకెనకుండా ఉంటాడు ఆయన? వినకుండా ఉంటాడండి. శారాయో ముసలి, ఆగరేమో యవనస్తురాలిని ఆమెతో పోయి పిల్లలకు అందామంటే ఎగిరి గంతేస్తాడైతే ఎందుకు వద్దంటాడు? మానవ ప్రయత్నములు చేస్తున్నారు మీరు, దేవుని వాగ్దానమును మర్చిపోయారు. దేవుడు చెప్పినటువంటి వాగ్దానమును మర్చిపోయినటువంటి మనుషులు సొంత ప్రయత్నాలు చేస్తారు, దేవుని మీద ఆధారపడరు. చాలామంది దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, రక్షింపబడిన వారిగా చాలామంది దేవుని చిత్తములోనే బ్రతుకుతున్నట్లు అనుకుంటారు, కానీ దేవుని చిత్తానికి లోబడరు. వీళ్ళు సొంత ప్రయత్నములు చేస్తూ ఉంటారు. సొంత ప్రయత్నములలో తప్పిదములు ఉంటాయి, లోపములు ఉంటాయి, అవమానం ఉంటుంది, అవమానం వెంబడిస్తుంది. అదే విషయం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. శారాయి మాట అబ్రహాము విన్నాడు. విని హాగరుతో పోయినప్పుడు నిజంగానే కుమారుడు పుట్టాడు. నాకు తెలియని విషయం ఒకటి ఉంది, మీరందరూ చెప్పాలా. ఇంతకాలము భార్యతో ఉన్న భార్యకి పిల్లలు పుట్టలేదు, కానీ వీళ్ళు తప్పు చేసినప్పుడు పిల్లలు పుడతారు. మరి అదేంటో అర్థం కాదు. చాలా ప్రాంతాల్లో చాలామంది చూసా. ఖచ్చితంగా దేవుని మాటకు వ్యతిరేకంగా వీరి సొంత ప్రయత్నం చేసినప్పుడు అబ్రహాం గారికి కుమారుడు కలిగాడు. ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరు సంతోషపడుతున్నారు, కానీ వీళ్ళ దగ్గర ఎంతమంది పనివారు ఉన్నారు? 300 చిల్లర, ఇంచుమించు 318 మంది అన్నారు. 300 చిల్లరు పనివారు, ఇంట పుట్టి అలవర్చబడిన వారు కూడా ఉన్నారు. ఎంతమంది పనివారు, వారి భార్యలు, పిల్లలు, వీరి బంధువులు, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. లోతు తమ్ముని కుమారుడు, తరువాత వారి సంతానములు అన్నీ
అందరూ అనేక మంది బంధువులు అక్కడ ఉన్నారు. వారందరి మధ్యలో 90 సంవత్సరాల వయసు కలిగిన వాడు పిల్లోడిని ఎత్తుకొని తిరుగుతుంటే అందరూ ఇప్పుడు ఏం చేశారంటే పైకి ఏం భలే నీకు మొత్తానికి కొడుకు పుట్టాడు అంటున్నారు. కానీ తర్వాత లోపల ఈయనకెందుకయ్యా ఈ వయసులో పోయే కాలం, సావుకు దగ్గర అయ్యి ఈయనకంటే ఇంకొక హావం కావాల్సి వచ్చిందంట, ఇంకొక పెళ్ళి కావాల్సి వచ్చిందంట. అవమానించరా? మధ్య కాలంలో ఒక సహోదరుడికి భార్య చనిపోయింది. నా ఆలోచన మొదటి నుండి కూడా అదే ఉంటుంది. ఎవరికైనా నేను ఇచ్చే సలహా అదే. ఎవరి కాలంలో ఒకవేళ భర్త చనిపోతే చాలామంది అంటారు పిల్లలను చూసుకొని బతుకుతానులే నేను. ఒక అమ్మాయికి ఇలాగ నేను చెప్పాను, నేను అమ్మ యవనస్తురాలివి ఎందుకు, పిల్లలు కూడా లేరు, ఒక పాప ఉంది, యవనస్తురాలు, ఆ పాపను వాళ్ళకి ఇచ్చేసి నువ్వు పెళ్లి చేసుకోండి, ఎందుకు పాస్టర్ గారు ఆ పిల్లను చూసుకుంటా బతుకుతానండి అన్నది. తర్వాత ఆ పిల్ల అయింది, ఏమదైంది, అవమానాలు వెంబడించాయి. అందుకే నేను అంటుండా, యవనస్తులుగా ఉండగా తల్లిదండ్రులు ఆలోచన చేసి పిల్లల్ని వాళ్ళ తీసుకోవాలా, అత్తమామల దగ్గర తల్లిదండ్రుల దగ్గర పెట్టేసి అమ్మాయికి యవనస్తురాలుగా ఉండగానే పెళ్లి చేసేయాలి. చాలా విడ్డూరమైనటువంటి విషయం ఏంటంటే లోకంలో విడ్డూరమైనటువంటిది, భార్య చనిపోగానే భర్త వాడు ఏ వయసులో ఉన్నా సరే ఆదరు కావాలండి, వండి పెట్టేవాళ్ళు కావాలి, ఉతికి పెట్టేవాళ్ళు కావాలి, వీడికి పెళ్లి చేస్తారు. మగోడు ఏ వయసులో ఉన్నా పెళ్లి చేస్తారు. ఆడపిల్ల యవనస్తురాలుగా ఉన్నా పెళ్లి చేయరు. ఇది తప్పు. యవనస్తులుగా ఉండగానే ఆడపిల్లైనా మగపిల్లడైనా వెంటనే మగోడికి చేసినట్టు ఆడపిల్లకు కూడా పెళ్లి చేయాలి. ఒక ఇంటిది అవుతుంది, ఆమె బ్రతుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆ ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారు అందరూ కూడా అబ్రహాం గురించి వారందరూ హేళన, అవమానము వెంబడిస్తుంది. ఇప్పుడు ఈయనకి ఈ వయసులో ఎందుకయ్యా ఈయనకు పోయే కాలం, ఈ వయసులో ఈయనకు భార్య కావాలా, ఈ వయసులో ఈయనకు సుఖం కావాలా అనుకుంటూ నిందిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాం నీ వయసు ఏమిటి, నిన్ను పిలిచిన వాడను నేనుండగా నీ సొంత ప్రయత్నం ఎందుకు చేశావు, అడిగావా నీవు? ఏమైనా దేవుని దగ్గర అడిగావా, సెలవు తీసుకున్నావా? లేదు కదా. నిన్ను పిలిచిన వాడను నేను, నిన్ను రప్పించిన వాడను, నిన్ను పంపిస్తున్న వాడను, వాగ్దానం చేసిన వాడను. నీవు నన్ను నమ్మక నా మీద విశ్వాసం లేకుండా నీవు ఇప్పుడు చేసిన పని తప్పు. సరే పర్వాలేదు, ఇప్పుడైనాను అంటున్నాడు దేవుడు, ఇప్పుడైనా నీవు నా సన్నిధిలో నడుచుచు జీవిస్తూ బ్రతుకుతూ నిందారహితుడిగా బ్రతుకు. ఇప్పుడైనా పర్వాలా, మార్పు చెందు, మారు మనసు పొందు అంటున్నాడు. ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడయ్యా, ఏదో నేను పొరపాటు చేశాను, ఇప్పుడు ఏం చేయమంటావంటే దేవుడు పేరు మార్చేశాడు. ఆమె పేరు మార్చాడు, ఈయన పేరు మార్చారు. వారికి సున్నతి కార్యక్రమం పెట్టేశాడు. పాత నిబంధన గ్రంథములో సున్నతి కార్యక్రమం అనేది మారు మనస్సుకు తగినటువంటిది, నూతనపరచబడడం. అప్పటి వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, అప్పటి వరకు అవమానమును భరిస్తున్నటువంటి అబ్రహాము, అప్పటి వరకు నిందలు అనుభవిస్తున్నటువంటి అబ్రహాము ఇప్పుడు ఆయన నూతనపరచబడాలి, పేరు మార్చాడు. అతను ఆ సున్నతి కార్యక్రమను నెరవేర్చమన్నాడు. నీవును నీ కుమారుడును ఇద్దరు ఒకే దినమున సున్నతి పొందు. మీరు మాత్రమే కాదు, నిన్ను అవమానించిన వారు, నిందించిన వారు, నీ కుటుంబంలో ఉన్నవారు అందరు పురుషులంతా వారు ఎంట బుట్టి పెరిగినా వెండితో కొనబడిన వారైనా నీ పిల్లలే కనుక వారందరికీ సున్నతి చేయి. మారు మనసు పొందారు ఒకే దినమున. ఇప్పుడు అబ్రాహాము దేవుని కొరకే కనిపెడుతున్నాడు. దేవుని స్తోత్రం. మనస్సు మారింది, మాటలు మారిని, తీరి మారింది. గుడారములో ఎప్పుడు చూసినా ఆ ఇస్మాయిలుని ఎత్తుకొని ఇస్మాయిలుతో మురిసిపోతూ అక్కడే ముద్దులాడుతూ ఉన్నాడు. అలాంటి తరుణములో ఇప్పుడు దేవుడు పిలిచి
గోప్యంగా చర్మమును సొన్నది చేసిన తరువాత, అతడు పేరు మార్చిన తరువాత అతని తీరి మారింది. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వెవరైనా అంతకుముందు ఎలా జీవించినా పర్వాలేదు, కానీ మారు మనసు పొందే రక్షణ అనుభవంలోనికి వచ్చినాక, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత నీ స్థితిగతులు మారాలి. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగనే ఉండకూడదు. లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగనే ఉండకూడదు. మార్పు కనబడాలి. మాటల్లో మార్పు, ప్రవర్తనలో మార్పు, నడతలో మార్పు, నీ ప్రార్థన జీవితంలో మార్పు కనబడ్డప్పుడు ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి నిందలో నిన్ను అవమానించేటువంటి వారు సిగ్గుపడతారు, నిందలు తొలగించబడతాయి. అందుకనే దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నీవు నా ఎదుట ఇక మీదట నిందలు భరించేవాడిగా కాదు, నిందలు లేనివాడిగా నిష్కల్మషుడిగా నీవు నా ఎదుట బ్రతుకు. మన జీవితాల్లో ఎవరైనా సరే ఒకప్పుడు మనమందరం కూడా అవమానకరంగా బ్రతికినటువంటి వారమే. ఒకప్పుడు మనం నిందలు భరించాం, ఒకప్పుడు అవమానించబడ్డాం. రక్షించబడి క్రీస్తుని మన స్వరక్షకునిగా అంగీకరించబడిన తరువాత మన జీవితాల్లో ఒక నూతనత్వం, ఒక నూతన జీవితం, మార్పు కలిగిన వారముగా ఇక మీదట మనము నిందించకూడదు, నిందారహితులంగా మనం కూడా ఉండాలి. ఇది 17వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు మార్చబడిన వాడిగా, నూతనత్వం పొందిన వాడిగా, నూతన జీవితం ప్రారంభించినటువంటి అబ్రహాం గారు ఇప్పుడు నిత్యము దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చెప్తున్నాను. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? 18వ అధ్యాయంలో ఆయన ఉన్న స్థలము ప్రాముఖ్యమైంది. సింధూర వనములో, మమ్రే దగ్గర సింధూర వనములో. సహోదరి సహోదరుడా, సింధూర వనములో మమ్రే అనేది హెబ్రోనుకి సమీపమున ఉన్నది. హెబ్రోను అనేది దైవికమైనటువంటి స్థలం. అది హెబ్రోనులో గుడారం ఉంది, హెబ్రోనులో మందస్సం ఉంది, హెబ్రోనులో యాజకులు ఉన్నారు, హెబ్రోనులో బలిపీఠం ఉంది, హెబ్రోనులో పాప క్షమాపణ నిమిత్తము బలి అర్పణలు జరిగే స్థలం అది. ఆ హెబ్రోనుకి సమీపములో మమ్రే అనేటువంటి స్థలం ఉంది. అక్కడ సింధూర వనము ఉంది. సింధూర వనము, సింధూర వృక్షము చాలా ప్రాముఖ్యమైంది. సింధూర వృక్షము చాలా ప్రాముఖ్యమైంది. మన భారతదేశంలో కూడా ఉన్నాయంట, కానీ ఎవరో వాటిని తీసుకొచ్చిన వారు లేరు. మన ప్రాంతాల్లో పెరగవు. మన భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే హిమాలయాల పైన ఉన్నాయి. సింధూర వృక్షము ఎత్తైనటువంటి ఉన్నత స్థితి కలిగింది. ఎత్తైన ప్రాంతములో మొలుస్తుంది అది. సింధూర వృక్షమునకు ఉన్నటువంటి ప్రత్యేకతలు 2 ప్రాముఖ్యమైనవి. ఏమిటి అంటే అది సింధూర వృక్షము పెద్ద మానుగా తయారవుతుంది. చాలా పెద్ద మాను తయారవుతుంది. దాని ఆ కొమ్మలు శాఖోపశాఖలుగా విభజిస్తుంది. చాలా ప్రాంతమును ఆవరిస్తుంది. పెద్ద మహావృక్షం అవుతుంది సింధూర వృక్షం. మరొకటి ఏంటో తెలుసా అందులో ప్రత్యేకత? ఆకులన్నీ పసుపు కలర్గా ఉంటుంది. అంటే నిండు పసుపు కాదు, లేలేత వర్ణములు కలిగినటువంటి పసుపు పోలిక ఆకులు ఉంటాయి. సింధూర వృక్షం యొక్క పుష్పములు మాత్రం సువాసన వెదజల్లుతూ ఎరుపు రంగు కలిగి ఉంటాయి. సింధూర వృక్షము యొక్క ప్రత్యేకత, మాను చాలా పెద్దది. దాని కొమ్మలు శాఖోపశాఖములుగా ఆక్రమించి ఉంటుంది స్థలాన్ని. చాలా పెద్దది అది. దాని ఆకులేమో లేలేత పసుపు కలర్ కలిగి ఉంటుంది, పుష్పాలేమో ఎర్రని రంగు కలిగి ఉంటుంది. ఆ వృక్షము సుగంధ తైలమును వెదజల్లుతుంది, సుగంధ సువాసనను వెదజల్లుతుంది. ఆ వృక్షము అక్కడ ఉంటే అది పరలంగ దూరము నుండే దాని సువాసన మనం కనిపెట్టవచ్చు. ఇంత ప్రత్యేకత కలిగినటువంటి సింధూర వనములో
సింధూర వృక్షముల క్రింద ఆయన సాద తీరే అనుభవాన్ని మనం చూడగలం. ప్రియ సహోదరులారా, మారు మనస్సు పొందిన ఏ విశ్వాసి అయినా ఇప్పుడు మార్పు చెందినటువంటి అబ్రహాం గారి వలె మన జీవితంలో ఉండాలి. దేవుడు వారి పేరు మార్చాడు, వారి జీవితం మార్చబడింది, నూతనత్వంలోనికి వచ్చాడు. మనము కూడా మార్పు చెందితే, మారు మనస్సు పొందితే కేవలం పేరు మార్చుకోవడం కాదు, కానీ జీవితము మార్చబడి మనము దేవుని కొరకు బ్రతికే వారముగా, మన ఆలోచనలు, మన నడవడిక దేవునికి ఇంపైన ధూపవేదికగా ఉండేటట్లుగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఈ వృక్షం యొక్క అనుభవం యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. ఆ వృక్షం ఉన్నటువంటి వనము మమ్రే దగ్గర హెబ్రోను అనుభవం విశ్వాసులు కలిగి ఉండాలి. యాజకులు, గుడారములు, మందస్తములు, బలిపీఠములు హెబ్రోనులో ఉన్నాయి. కనుకనే హెబ్రోనులో దావీదును మొదటగా రాజుగా ఎన్నుకున్నారు. 7 సంవత్సరములు హెబ్రోనులో దావీదు గారు రాజుగా పరిపాలించాడు. హెబ్రోను చాలా పరిశుద్ధమైనటువంటి స్థలముగా ఆ దినాల్లో ఎంచారు. ఈ దినాన మార్చబడినటువంటి మనము కూడా ఈ పరిశుద్ధ స్థలమునకు, దేవుని సన్నిధానమునకు సమీపస్తులుగా ఉండాలి. నువ్వు ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి. ఎప్పుడు దేవునికి అంటుకట్టబడిన వారుగా ఉండాలి. మమ్రే దగ్గరే బ్రతకాలి. సింధూర వనములోనే జీవించాలి. ఈ అనుభవం నీకుందా? ఈ అనుభవం కలిగి నీవు జీవిస్తూ ఉంటే నీలో చాలా గొప్ప మార్పు కలుగుతుంది. ఆకులు ఏ రీతిగా పసుపు వర్ణమును కలిగి ఉన్నాయో, శుభసూచకము అంటారు మనకి భారతదేశంలో పసుపు. మరి నీవు కూడా అనేకులకు నువ్వు కనపడగానే ఇతరులు నిన్ను ప్రేమించేవారుగా, నీ మాటలు వినడానికి ఇష్టపడేవారుగా, నీ నడవడికను అనుసరించేవారుగా నీవు ఉండాలి. మనం ఇతరులకు ఆదర్శవంతులం కావాలి అంటే ఎలా? మనల్ని ఎలా అనుసరించారు వారంటే, మనం స్టైల్ చేసినట్టే వారు స్టైల్ చేయడం, మనం నడిచినట్టే వారు నడవడం కాదు. మనం బ్రతుకుతున్న విధానమును పరిశీలించిన ప్రజలు నీలో ఉన్న పరిశుద్ధతను వారు గుర్తించాలి. నీవు ఉన్నటువంటి విశ్వాస జీవితమును వారు గుర్తించాలి. నీ ప్రార్థన అనుభవాలు వారు నేర్చుకోవాలి. నీవు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావో అలాంటి బ్రతుకు వారు బ్రతకడానికి తీర్మానించుకోవాలి. ఉందా? మనల్ని చూసి ఎవరైనా అలా సిద్ధపడడం, బయలుదేరడం ఉందా? ఎవరైనా నిన్ను చూసి అలా బ్రతుకుతున్నారా? ఎవరైనా నీ కొరకు అలాగా ప్రార్థన చేస్తున్నారా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనమే పరీక్షించుకుందాం. ఈ తలంపు నాకు ఎప్పుడో వచ్చింది. అబ్రహాం గారి యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు, గత 20 సంవత్సరాల క్రితమే అబ్రాహాములో వచ్చినటువంటి మార్పు, అబ్రహాముగా మార్చబడ్డాడు. దేవుని కుమారునిగా ఆయన జీవితం మార్చబడింది. సింధూర వనములో కనిపెట్టడం, ఇతరులకు మాదిరికరముగా తన ఇంట పుట్టి పెరిగి అలవర్చబడినటువంటి పనివారందరి ఎదుట ఆయన నిందారహితుడిగా బ్రతకాలని తీర్మానించుకోవడం. వస్త్రధారణలో, మాటలో, చూపులో, నడతలో, నడకలో మన బ్రతుకంతా పరిశీలించే ప్రజలకు మాదిరికరముగా ఉండాలి అని 20 సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాం. అప్పటి వరకు నేను సఫారీలు వేసి తిరిగేవాడిని, టీషర్ట్లు వేసేవాడిని, జీన్ ప్యాంట్లు వేసేవాడిని, ఎవ్వరు కొననంత విలువైన షూలు వేసేవాడిని. అప్పట్లో బాగా పేరెన్నిక కలిగినటువంటి కంపెనీ షూలు, కంపెనీ టీషర్ట్లు, కంపెనీ జీన్ ప్యాంట్లు అవన్నీ ఇప్పుడు లేవు అసలు. అవన్నీ యాక్షన్ షూ వేసేవాళ్ళం, పోమా జీన్ ప్యాంట్ వేసేవాళ్ళం. మరి ఆ రీతిగా టీషర్ట్లు వేసుకొని రంగురంగులుగా రకరకాలుగా తిరిగేవాళ్ళం. అబ్రహాం గారి జీవిత చరిత్ర చదివిన తర్వాత మనము కూడా ఇతరులకు మాదిరికరముగా ఉండాలి అని ఆ రోజు నుండి జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు, యాక్షన్ షూలు మొత్తం తీసేసా. ఉంటే ఏదో ఒక రబ్బర్ చెప్పులో లేకపోతే ప్లాస్టిక్ చెప్పులో వేసుకుంటా. అంటే మంచి విలువని వేసుకోకూడదని కాదు, లోకమునకు ఆకర్షణగా బ్రతకకూడదు, మాదిరికరముగా. పాదిరిని కాబట్టి మాదిరికరముగా ఉండాలని వైట్ షర్ట్లు, వైట్ ప్యాంట్లు, బ్లాక్ ప్యాంటు, వైట్ షర్ట్లు వేసుకుంటా. నేను అంతకుముందు నాకున్న క్రాపు
చాలా బాగుండేది. అసలు అందరికీ తెలుసు, చాలామందికి ఎక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. నా క్రాపు భాగ్యం అక్కడ అడగండి చెప్పిద్ది. నా క్రాప్ అంటే ఆ స్టైల్ వేరుగుండేది అనమాట. ఎక్కువ ఇక్కడ దాకా పెంచుకునేవాడిని. నా వెంట్రుకలు కర్లింగ్ వెంట్రుకలో కన్నింగ్ ఉండేది. అలాగా ఇటు అనుకుంటా తిరుగుతూ ఉండేవాడిని. అప్పటి నుంచి బోడి క్రాప్ చేసుకుంటా. మంగళ షాపులోకి వెళ్తే ఆ షాప్ అతను అంటాడు, పాస్టర్ గారు నీ క్రాప్ కోసం చాలామంది ఆ రోజుల్లోనే 20 సంవత్సరాల క్రితం 70 రూపాయలు ఇచ్చి కర్లింగ్ పెట్టించుకుంటారు. సువ్వల గాల్సి వేడివేడిగా ఆ ఎంట్రుకలన్నింటినీ అటు తిప్పి కర్లింగ్ పెట్టించుకుంటారు. పాస్టర్ గారు నువ్వేమో కర్లింగ్ ఎంట్రుని కూడా కటింగ్ చేపిచ్చేస్తున్నావు అన్నాడు. నాకు అవసరం లేదు, నేను అలా కనపడాలని లేదు, కాబట్టి నేను బోడి క్రాప్ చేసుకుంటా వచ్చా. అంతా బోడి క్రాపే. ఇప్పుడు ఇది కొంచెం పెరిగింది అంతే. ఇది పెరిగితే మాత్రం ఎట్లానే అనిపిస్తుంటుంది, అలా అనిపిస్తుంది. అందుకే అంట్ల క్రాప్ అనమాట. ఒక్కొక్కసారి అయితే అట్టబడితే అటు చేస్తాడు. ఏం చెప్పడం పోయి కూర్చుంటే అట్టబడితే అటు చేస్తాడు. పుర్రి కూడా కనపడుతూ ఉంటుంది. అయినా నాకు స్టైల్ లేదు, వచ్చేస్తాను. నేను మాదిరిగా ఉండాలని నేర్చుకున్నాను కనుక అలాగునే బ్రతుకుతున్నా. సింధూర వనము అనుభవంలోనికి రావాలి విశ్వాసి. నీ జీవితం అంతా పరిమళ సువాసనగా ఉండాలి. సింధూరపు పువ్వు పరిమళ సువాసన వెదజల్లుతుంది. పరాంగు దూరంలో ఉండగానే దానిని కోసుకోవడానికి వచ్చినటువంటి వారు ఆ వృక్షము ఎక్కడుందో గుర్తిస్తారు. గర్భింతో ఉన్నప్పుడు ఎంతమంది పాపం ఆ అబ్బాయిల్ని అల్లాడిచ్చిన వాళ్ళు, నాకు సింధూరు పోదే అయ్యా, నాకు ఎర్రగా పుడతారంట పిల్లలు, ఏమి నల్లగా ఉంటుంది, ఎర్రటి పిల్లలు ఎట్ట పుడతారు? సింధూరు పువ్వు తిన్నంత మాత్రాన, నీళ్లు కలుపుకొని తాగినంత మాత్రాన ఎర్రగా పుడతారా? వైద్యం ఉంది అందులో. ఔషధ గుణాలు కలిగింది సింధూరపు పువ్వు కనుక దాన్ని అలా వాడతారు. సింధూర వృక్షము ఆకులు, దాంట్లో ఔషధ గుణములు ఉన్నాయి. సింధూర వృక్షము బెరడులో ఔషధ గుణములు ఉన్నాయి. టోటల్గా సింధూర వృక్షం అంతా ఔషధ గుణములు కలిగిందే. సహోదరుడా, సింధూర వృక్షమును యేసు ప్రభువుకు పోలిస్తే యేసు ప్రభువులో ఔషధ గుణములు ఉన్నాయి. స్వస్థపరిచే వరం ఉంది ఆయనలో. పేదవారిని, దిక్కులేని వారిని ఆదరించే గుణము ఆయనలో ఉంది. శాఖలుగా ఆ వృక్షము విస్తరించి నీడనిచ్చే గుణము ఆ వృక్షానికి ఉంది. దాని క్రిందే గుడారం వేసుకున్నాడు అబ్రాం. ఔషధ గుణములు కలిగినటువంటి ఆకులు, చల్లటి గాలి వీస్తూ ఉంటే ఇప్పుడు ఆయనకి నిద్ర రావట్లా. చల్లటి గాలి వేసి పెట్టుకుంటే మనకు హాయిగా నిద్ర వస్తుంది. కానీ అబ్రాం గారు ఆ సింధూర వృక్షము క్రింద గుడారమును వేసుకొని గుడారములో ఉండాలి. ఆయన వాకిట కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఆయన అతిథుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభువు నన్ను దర్శించకుండా పోతాడా? ఏదో ఒక సమయంలో ఆయన నన్ను దర్శిస్తాడు అని దేవుని దర్శనము కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. మనం కూడా ఎప్పుడు ప్రభు దర్శనం కొరకు ఎదురు చూడాలి. ప్రభువా, ఎప్పుడు మాట్లాడతావయ్యా నాతో? ఎప్పుడు నీవు నాతో మాట్లాడతావు? బైబిల్ చదువుతూ ఉంటే రోజుకు ఒక 4 అధ్యాయాలు చదువుతూ ఉంటే ఆ 4 అధ్యాయాల్లో చదువుతూ వస్తా. ప్రభువా, ఏ వచనంతో నాతో మాట్లాడతావు? ఏ వచనంతో నాతో మాట్లాడతావు? ఏ అధ్యాయంతో నాతో మాట్లాడతావు అంటే దేవుడు ఆ అధ్యాయంలో నాతో మాట్లాడకపోవచ్చు. మాట్లాడగానే తీసేసి పక్కన పెట్టేసి కూర్చోండా. అలా కాదు ప్రభువా, నీవు నాతో మాట్లాడయ్యా. మరలా చదువుతా అధ్యాయాన్ని, మరలా చదువుతా. అలా ఎన్నిసార్లు చదువుతానో నా మనసు, నా హృదయము, నా తలంపులు బైబిలులో లీనమైపోయినప్పుడు ఇన్నిసార్లు చదివిన దాంట్లో నుంచి మరలా దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. నీ విన్నటువంటి వాక్యమే ఎన్నో పర్యాయాలు ఎంతోమంది సేవకుల ద్వారా విన్నటువంటి వాక్యమే నువ్వు మరలా శ్రద్ధ కలిగి విను. దేవుడు ఆ వాక్యము ద్వారానే నిన్ను మరలా బలపరుస్తాడు, నిన్ను దేవుని కొరకు ప్రత్యేకిస్తాడు. దేవునికి స్తోత్రం. సింధూర వన అనుభవం కావాలి మనకి. సింధూర వృక్షములో ఆ ఔషధ గుణములు కలిగినట్లు యేసుక్రీస్తు సింధూర వృక్షముతో పోల్చబడ్డాడు. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం
చదవదులే. అందులో ఏదోములో నుండి వచ్చుచున్న ఇతడు ఎవడో, ఎర్రని వస్త్రములు ధరించిన వాడై ఏదోములో నుండి వస్తున్నాడు. ఎర్రటి ఆ పుష్పపు కలరు కలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయన పరిమళ సువాసనగా ఉండుట కొరకై తను తాను అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున యేసు ప్రభు నామము ప్రపంచమంతా సువాసనగా వెదజల్లుతుంది. అందుకని అనేకులు క్రైస్తవేతరులు, క్రీస్తు విరోధులు క్రీస్తు మీద పగబట్టడానికి కారణం ఏమిటంటే క్రీస్తు నామము పరిమళ నామము. ఇదివరకు మనం పాటలు పాడేవాళ్ళం, యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం, పరిమళ తైలము యేసయ్య నామం, తైలము యేసయ్య, భూమిలో సువాసన విరిచెడి నామం, భూమిలో చెడి నామం యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం, మధురం మధురం యేసయ్య నామం, మధురం మధురం యేసయ్య నామం, జీవమునిచ్చును యేసయ్య నామం, భూమిలో సువాసన విరిచెడి నామం, యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. దేవుని స్తోత్రం. సింధూర వృక్ష అనుభవాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆ బెరడులో ఔషధ గుణాలు, వృక్షము నీడనిచ్చే గుణలక్షణం. అందుకని ఆ వృక్షమును అంటు పెట్టుకొని ఉన్నాడు అబ్రహాం గారు. మనము కూడా మన ప్రాణ రక్షకుడైన ప్రియరక్షకుడైన యేసులో ఉంటూ ఎదుగుతూ ఉండాలి. మనం ఒక పాట పాడడం కాదు, పాట మంచి అనుభవాలు కలిగిందే, పాట మంచి అనుభవాలు కలిగిందే. పాట పాడుకో, ఆత్మీయంగా బలపడు. కానీ పాట వేరు, జీవితం వేరుగా ఉండకూడదు. నీవు లేకుండా చెయ్యగలను, నీవు రాకుంటే కాడికెళ్ళను, లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కాడికెళ్ళను, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. ఇలాంటి పాటలు అనుభవాలు కలిగి పాడుకోవాలి. నీవు నాతో ఉన్నావయ్యా, నీవు లేకపోతే నేనేమీ చేయలేను. ఈ అనుభవంలోనికి రావాలి. అబ్రహాం గారి వలె ఆ సింధూర వనముల మస్తగి వృక్షము క్రింద, ఆ మమ్రే వనములో సింధూర వృక్షము క్రింద ఆయన దేవుని రాక కొరకు కనిపెట్టాడు. ప్రార్థన అనుభవాలతో జీవిస్తున్నాడు. ఆ సమయంలో ఇప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మన ఆశ తీరుస్తాడు. నీతిమంతుల కోరికని తీర్చే దేవుడు ఆయన. యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాసి ఉంచిన మేలు ఎంత గొప్పదో నేను అనుభవించి మీకు చెబుతున్నా. దేవుని స్తోత్రం. మన కొరకు ఆయన దాసి ఉంచిన అనుభవాలు, మేలులు ఎంత గొప్పవో. నేను ఎదురు చూస్తున్నాడు కనుక దేవుడు ఆయనను దర్శించడానికి వస్తున్నాడు. ఎన్ని రోజులు ఎదురు చూశాడో, ఎన్ని నెలల ఎదురు చూశాడో, ఎంత కాలం ఎదురు చూశాడో తెలియదు, కానీ ఆయన ఎదురు చూపులు యథార్థమైనవి కనుక యెహోవా దేవుడే దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. నా స్నేహితుడైన అబ్రాహాముకి నేను తలంచినది చెప్పక మానుదునా. ఎంత స్నేహితుడండి ఆయన. ఇప్పుడున్నటువంటి వారిలో సావుకుడు మరో సావుకుడికి యథార్థంగా తన హృదయంలో ఉన్నది చెప్పమనండి, చెబుతారా?
చెప్పగలరా? ఒక చెప్పినా వీళ్ళు ప్రచారం చేసేస్తారు. ఒక విశ్వాసితో యథార్థం మాట్లాడగలరా? ఇంట్లో వాళ్ళతో యథార్థం మాట్లాడగలరా? భార్య భర్తతో యథార్థం చెప్పగలరా? భార్యతో భర్త యథార్థత మాట్లాడుకోగలరా? లేదు. కుచితమైనటువంటి మాటలే. యథార్థత కరువైపోయింది, యథార్థత కొదువైంది. విశ్వాసులు సావుకునితో మాట్లాడే సమయంలో కూడా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుంటారు. యథార్థత లేదు. అబ్రహాం గారిని చూసినటువంటి దేవుడు ఆయన యథార్థతను చూసి ఆయన కనిపెట్టుకున్న ఆసక్తిని బట్టి యెహోవా దిగి వచ్చి ఆ అబ్రహాం గారిని దర్శించడం. ఎంత ధన్యుడైపోయాడో అబ్రహాం గారు కదా, ఎంత ధన్యుడండి. అసలు ఇంకా ధన్యత ఏంటంటే అబ్రహాం గారు వడ్డిస్తే వారు తినడం అంటే మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడు హోసన్నా మినిస్టర్ అబ్రహాం గారును, కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారును, లేకపోతే మ్యాథ్యూస్ గారును తీసుకొచ్చి వీళ్ళకి వడ్డించండి అమ్మా అన్నామే అనుకో, ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వడ్డించండి అంటే ఎంతమంది నెట్టుకుంటారో, పోటీలు పడతారో కదా. ఎందుకు అబ్రహ్మణకు నేను పెట్టాలి, నేను సతీష్ కుమార్ గారికి నేను వడ్డించాలి, ఎందుకు మనం అందరం కనపడతాం టీవీల్లో అని పోటీలు పడతాం కదా మనం. మరి అస్సలు యెహోవా దేవుడే దిగి వస్తే దేవునికి వంట చేసి వడ్డించడం ఎంత ధన్యులైపోయారండి ఆ కుటుంబీకులు. ఆ కుటుంబం ఎంత ధన్యత. అబ్రహాం గారు ఎంత పుణ్యం చేసుకున్నారు. పుణ్యాత్ముడు అంటారు చూసారా, ఎంత ధన్యుడైపోయాడో. వారిని చూసి నేల మట్టుకు వంగి, ఎంత వయసు అండి ఎంత వయసు? 90 సంవత్సరాలు దాటిపోయినాయి. నేల మట్టుకు వంగాడంట. ఇప్పుడు 20-30 సంవత్సరాలు లేవు. ప్రార్థన చేద్దామంటే కూర్చొని ఎవరన్నా మోకరిస్తున్నారా? అదేమన్నా మోకాలు నొప్పులు, మోకాలు నొప్పులా? నీ వయసు ఎంత? మోకరించలేకపోతున్నావా? చిన్న వయసులో ఉన్నావుగా. వయసు చెప్పమంటేనో 18 వెళ్ళి 19 వచ్చినాయి అంటావే. 2-3 పిల్లలు పెళ్ళిడికి వచ్చినా కానీ ఇంకా నాకు 28 29 గుర్తు లేదు అంటావే. ఈ వయసులోనే నీకు మోకాలు నొప్పులు వచ్చినాయా? వచ్చినాయి, పర్వాలా. మోకాలు నొప్పులు వచ్చినాయి, ఎందుకు మోకరించలేవు? మోకరించే మోకాళ్ళకి నొప్పులు రాకుండా దేవుడు చేస్తాడు. ప్రభు నేను మోకరించాలనుకుంటున్నాను అయ్యా, నా మోకాళ్ళు వంగేటట్టు చేయ్యా. మోకరించడానికి ప్రయత్నం చేయి, క్రింద కూర్చోవడానికి ప్రయత్నం చేయి. కాళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు సాపుకో, ఏం పర్లేదు. ఎదుటోళ్ళన్న దాన్ని తగాదు పెట్టుకో కాళ్ళతో, కానీ కింద కూర్చోవడానికి అలవాటు చేయి కాళ్ళకి. అలా చేస్తే దేవుడు నిన్ను దర్శించడానికి ఆయనే వస్తాడు. ఇప్పుడు ఎవరు ఎక్కడ కూడా మోకరించడానికి, కింద కూర్చోడానికి ఇష్టపడట్లా. ఉంటే కుర్చీలో కూర్చుందాం, లేకపోతే చూసి కుర్చీలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మోకరించడానికి ఎవరు కూడా ఇష్టపడట్లా. దాచిపెట్టలేసుకొని కూర్చొని ఇట్లా కాసేపు కళ్ళు మూస్తారు, తర్వాత అవసరం కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. చివరిలో పాస్టర్ గారు ఏసునామములు అడుగుతున్నాను, ఎంత భక్తో. మళ్ళీ నేల మట్టుకు వంగాడు అంటే దీనత్వము కలిగి ఉన్నాడు, సాత్వికమును చూపిస్తున్నాడు. ఆయన అధికారి, యజమానుడని ఒప్పుకున్నాడు. ఆయన ఎదుటేనా నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు వందనం చెప్తున్నాడు. అయ్యా ప్రభులారా మీరు నాకు అధికారి, నా ప్రభువు నీవు ఒప్పుకుంటున్నాడు. పాస్టర్ గారు లేనప్పుడు వాడు ఆ పాస్టరా అంటారు. పాస్టర్ గారు ఉంటేనేమో ఎంత గౌరవం. అయ్యగారు ఎంత అసలు ఇదంతా ఏ వినయం అంటారు దీన్ని? చిన్నపిల్లలు పెట్టే వాటిని ఏ మోటో బదులు కాదు. ఆ చిన్నపిల్లలు చూసేయండి, నక్కల పులులు, డోరమోనా కాదు, మోగ్లీ. ఆ మోగ్లీలో నక్కను చూపిస్తూ ఉంటాడు. నక్కనే ఆ నక్క
అసలు సింహం దగ్గరకు వచ్చి ఎంత వినయాన్ని చూపిస్తుందో తెలుసా? అలా ఉన్నారు ఇప్పుడు చాలామంది. నీ సృష్టికర్త అయినటువంటి దేవుని ఎదుట నీవు దీనురాలుగా తగ్గించుకోకపోతే, సాత్వికం లేకపోతే, యథార్థమైన హృదయం లేకపోతే, లోపల ఒకటి పైన ఒకటి, రెండు రకాలుగా బ్రతికితే మంచి స్వభావం కాదు. గడిచిన రాత్రి ఆన్లైన్లో అదే ఆ వాక్యం. పౌలు భక్తుడు గారడీ వాడిని చూడగా అతని హృదయము దుర్మార్గతతో, దుష్టత్వముతో, కపటంతో నింపబడ్డాడు. కనుక పౌలు గారు అతన్ని గద్దించాడు. నువ్వు కొంతకాలము గుడ్డివాడు అవుతావు పో అన్నాడు. ఇది మనం గుడ్డివారం కాదు. దేవుని దర్శనాన్ని మనము చూడాలి. దేవుని దర్శనము, దేవుడిని దర్శిస్తాడేమో ఎవరికి తెలుసు? దేవుడు మనల్ని దర్శించే సమయము ఆసన్నమైనప్పుడు తప్పించుకోవద్దు. ఆయన నిన్ను దర్శించడానికి సమయము ఉంది. కనిపెట్టు. వాక్యము ద్వారా మాట్లాడతాడు. నువ్వు చదువుతూ ఉంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు వింటూ ఉంటే సావుకుల ద్వారా మాట్లాడతాడు. నువ్వు పాడుతూ ఉంటే పాటల ద్వారా మాట్లాడతాడు నీతో. నా జీవితంలో 60%, 50% నేను పాటల ద్వారా బలపరచబడ్డా, ఇంకా పాటల ద్వారా నేను మార్చబడ్డాను. ఎన్నో పాటలు కన్నీరు గార్చుకుంటూ పాడిన పాటలు ఉన్నాయి. ఎన్నో పాటలు హృదయములు గొచ్చబడి పాడిన పాటలు ఉన్నాయి. మీరు ఇప్పుడు పాడే పాటలు కాదు, మా అన్ని పాత పాటలు. ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో ఆ పాటలు పాడుతూ ఉంటే, నాన్నగారు కానీ అక్క వాళ్ళు కానీ సంఘంలో పాడుతూ ఉంటే కళ్ళెమ్మటి నీళ్ళు కారిపోయే. మేము ఆడవాళ్ళని కాదు ఏడ్చింది, మాకు తెలియకుండానే దుఃఖం వచ్చేది. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులయందు విలువలేని ప్రేమామృతము చూపితిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను చూసుకొలది శిల సమానమైన మనసు. సిలువను చూసుకొలది శిల సమానమైన మనసు. నలిగి కరిగి నీరగుచున్నది రా, నీ సిలువే నా శరణాయనురా. తెల్లవారుజామున లేచి నాన్నగారు సితారు తీసుకొని పాడుతూ ఉండేవాడు. ఆ పాటలు పాడుతూ ఉంటే వింటున్న మా కనుల వెంబడి నీరు కారేది. నిజమే, ఎన్ని రకాలుగా ప్రభువా నిన్ను కఠినాత్ములుగా ఉండి మిమ్మల్ని అలా చేశాం. మా జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడు నలిగి కరిగి నీరైపోయి ప్రభువుకు సమర్పించుకున్నాం. పాటలు మనల్ని బలపరుస్తాయి. మనం పాడుతూ ఉండగానే పాటల్లోని పరమార్థాన్ని గ్రహిస్తూ ఉండగా మనం నలగొట్టబడతాం. మనల్ని మనమే పశ్చాత్తాపడి ప్రభువుకు అప్పగించుకుంటాం. ఎన్నో రీతులుగా మేము అలాగా నలగొట్టబడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను దర్శించే కాలము నీవు ఎరుగుకున్నావు. యెరూషలేము దగ్గరికి సమీపించినప్పుడు యేసు ప్రభు యెరూషలేమును గద్దించాడు. యెరూషలేమా, యెరూషలేమా, మార్పులేని జీవితమును జీవిస్తున్న యెరూషలేమును చూసి ఆయన గద్దించాడు. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు, ఆయన దర్శించినప్పుడు నువ్వు ఆ కాలమును ఎరుగకున్నావు. మార్పు చెందే సమయం అయిపోయింది. నీకిక నీ తరుణము లేదు. నీవు గొట్టగా కోల్చబడే రోజులు సమీపించాయి అన్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభులారా మీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా మీ దాసుని నన్ను దాటిపోవద్దయ్యా, మీ దాసుని దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు, మీ కటాక్షము నా మీద ఉంచండి. మొన్నటి దినాన్ని నన్ను కోపడ్డావు కదా, నన్ను మార్చావు కదా, నా హృదయాన్ని మార్చావు,
నా పేరు మార్చావు, నా జీవితంను మార్చేసావు. ఇప్పుడు నేను నీ కొరకే ఎదురు చూస్తున్నా. నన్ను దాటి వెళ్ళిపోవద్దు. నీ కటాక్షము నా మీద ఉంచు, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా అంటే ఏంటి చెప్పు అబ్రాహాం, ఏంటి చెప్పు, లే లే లే, ఎంత ముసలోడు వెంగిపోయావు, లే లే అంటే, కాదయ్యా నేను కొంచెం నీళ్ళు తెస్తాను, కొంచెం ఆహారం తెస్తా, మీ పాదములు కడుక్కోండి, నేను ఆహారం పెడతా, మీ ప్రాణములను బలపరచుకోండి. ఈ మాట చదివిన ప్రతిసారి నా హృదయం ఉప్పొంగుతుంది ఆనందంతో. ఎందుకో తెలుసా? దేవుడు నమ్మదగిన వాడు. అబ్రాహాముని పిలిచినటువంటి దేవుడు, అబ్రాహాముని స్వరముతోనే దర్శించిన దేవుడు, స్వరూపముతో దర్శించాడు. ఇప్పుడు అబ్రాహాము పెట్టిన ఆతిథ్యమును తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అబ్రాహాం గారు బ్రతిమిలాడగా ఆయన దాటిపోకుండా ఆగిపోయాడు. ఏంటి అబ్రాహాం మమ్మల్ని వాణి అంటే, లేదు వీల్లేదయ్యా, మీరు రావాల్సిందే. ఆ వృక్షము క్రిందకి చేరారు. వృక్షము క్రింద అలసట తీర్చుకుంటూ ఉండగా ఆయన ఆతిథ్యము భార్యకి చెప్పాడు. మందలోడికి వెళ్ళాడు. ఒక కొవ్విన దూడను తీసుకొచ్చి వారికి అప్పగించారు. దీన్ని త్వరగా సిద్ధపరచండి అన్నాడు. 3 మానికల మెత్తన పిండిని తీసుకొచ్చారు, భార్యకి అప్పగించాడు. రొట్టెలు చేసి ఆమె గుడారంలో ఆయనకి అందిస్తే ఆయన తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? వీళ్ళకి వడ్డిస్తున్నాడు. వడ్డించి, తినండి అయ్యా, తినండి ప్రభులారా, తినండి. అలాగున ప్రేమతో ఆతిథ్యం ఇచ్చాడు. వారు భుజించిన తర్వాత అతనితో ఇప్పుడు అడుగుతున్నారు, అబ్రాహాం ఇందాకటి నుండి నీవే వడ్డిస్తున్నావు, అడావుడి పడుతున్నావు, నీ భార్య అనే శారా ఎక్కడుంది ఇప్పుడు అని అడిగాడు. వారికి ఉన్నటువంటి కొరతను గుర్తించారు. ఆ కొరత కొరకే ఆయన తప్పు చేసింది. దేవుని చిత్తము లేకుండా దేవుని చిత్తమునకు వేరుగా ఆలోచన చేశాడు. కాబట్టి నీ కొరత నాకు తెలుసు, నీ అవసరత నాకు తెలుసు కనుక అవసరత ఇప్పుడు తీరుస్తా. అబ్రహాం నీ కొరత తీరుస్తాను, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉంది అంటే ఆయన అన్నాడయ్యా, అదిగో నీ మాటలు వింటూనే ఉందయ్యా, గుడారములోనే ఉంది, గుడారంలో ఉంది, చెప్పయ్యా మేము వింటాము అంటే అప్పుడు ఆయన వాగ్దానం చేశాడు. ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిని మర్చిపోకుండా ప్రభు ఏం చేస్తున్నాడు? కొరతను తీరుస్తున్నారు, వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, మీదటకి ఈ కాలమున ఎంత ఎంత ధన్యుడైపోయాడండి ఆయన. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను కదా, మీదటికి మరలా నేను నిశ్చయముగా నీ వద్దకు వస్తాను, నీ గుడారము దగ్గరికి వస్తా, నీ ఇంటికి వస్తా, ఖచ్చితంగా వస్తా, నిశ్చయముగా వస్తా. అప్పుడు నీ భార్య అయిన శారా అప్పుడుకి నీ కుమారుని కలిగి ఉంటావు, ఆ కుమారుని మేము ఎత్తుకొని ముద్దులాడతామయ్యా అన్నాడు. దేవుని వాగ్దానములో చూడండి, దేవుడిచ్చినటువంటి వాగ్దానము, అబ్రహాం గారితో చెప్పినటువంటి వాగ్దానం అది. మీదటికి మరలా మేము ఇదే దినాల్లో నీ దగ్గరికి వస్తాం, రాననుకోవద్దు, నిశ్చయముగా వస్తాం. అప్పుడు నీ భార్య అయిన శారా గర్భవతి కుమారుని కంటుంది. అంటే మొట్టమొదట నవ్వింది అబ్రహాం గారే. చాలామంది శారమ్మని నవ్వింది అంటారు, కానీ అబ్రహాం గారే నవ్వాడు. ఏమన్నాడు చూడండి అక్కడ, చదవండి. ఇప్పుడు ఎక్కడంటే 17వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాం గారు అన్నాడు,
ఏమన్నాడు చూడండి, అక్కడ 15 వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎలాగనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమారుని కలుగు చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనములు రాజులు ఆమె వలన కలుగుదురు అని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 97 ఏండ్ల శారా కనునా, 95 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనాను. అబ్రహాం గారు మొట్టమొదట నవ్వాడయ్యా, 100 సంవత్సరాలు నాకు శారా కంటదా, నాకు పిల్లలు పుట్టడం ఏంటయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి కలిగిన వాడును, సమస్తమును చేయగలను. యెహోవాకు సాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆయన భోజనం తీసుకొచ్చి పెట్టాడు, వారు తృప్తిగా తిన్నారు. 18వ అధ్యాయంలో మనం చూస్తే తృప్తిగా భుజించారు. మానవులు పెట్టిన ఆహారము దేవుడు భుజించాడు. ఇప్పుడు మానవ ఆహారము ఏమేమి పెట్టాడు ఆయన? మాంసము, రొట్టె, పాలు, పెరుగు, వెన్న, ఇంకా జున్నిగడ్డలు, ఇవే ఆ రోజుల్లో వారి ఆహారాలు. ఇవన్నీ తిన్నటువంటి దేవుడు ఆ మనుషులు ముగ్గురు విసర్జన కూడా చేయాలి కదా. విసర్జన చేస్తే మానవులు వీరు భుజించిన ఆహారము ఎలాగా జీర్ణమైంది అంటే, దేవుడు అగ్ని అయి ఉన్నాడు, అగ్నిలో వేసిన ప్రతిదీ దహించబడుతుంది. ఇప్పుడు నువ్వు వెంట్రుకలు కాల్చావు అనుకో, బూడిద మిగిలిద్దా? మిగలదు. కాగితమును కాలిస్తే బూడిద మిగిలిద్దా? మిగలదు. ఆవిరైపోయినట్లుగా దేవుడు పరిశుద్ధుడు గనక అదంతా ఆయన అగ్ని చేత దహించి వేసినట్లుగా అగ్నిలో వేశారు అంతే. దేవుని ఆహారము మనుషులు భుజిస్తారు, మనుషులు బలము పొందుతారు. మనుషుల ఆహారము దేవునికి బలము రాదు. వారు తెప్పరిల్లండి అన్నాడు అబ్రహాం గారు. కానీ మనుషుల ఆహారము దేవునికి సంతృప్తినిచ్చేది కాదు, కానీ దేవుని ఆహారము మనుషులకు సంతృప్తిని, బలమును చేకూరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 2వ మారు వచ్చి ఏలియా గారిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏలియా గారు యెజబెలుకి భయపడి పారిపోతున్న సందర్భం ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ సందర్భంలో ఆయన అలిసిపోయాడు. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతిను ఆహాబు యెజబెలునకు చెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోనమని ప్రార్థన చేశాను. యెజబెలుకు భయపడి పారిపోయి బదిరి వృక్షం క్రింద కూర్చొని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రవక్తలను, యెజబెలు దూత పెంచిన ప్రవక్తలను చంపి దేవుడి గొప్ప కార్యమును చేయగలిగిన వాడు, ఆకాశం నుండి అగ్నిని దింపగలిగిన వాడు, ఆ అగ్ని బలిపీఠం రాళ్లను బుగ్గి చేయగలిగినంత బలము కలిగిన ప్రార్థన చేసిన వాడు ఇప్పుడు భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? యెజబెలు రాణికి భయపడ్డాడు. రాణి తక్కువది కాదు, రాణి అంటే మనం ఈ పేర్లు కాదు. యెజబెలు అనేటువంటి రాణి తక్కువది కానీ అందరూ అటు చూస్తున్నారు. కాదు, యెజబెలు తక్కువది కాదు. ఆమె రాజరికములో ఉన్నది.
రాణిగా ఉన్నది పరిపాలిస్తున్న రాజును కూడా లెక్క చేయకుండా తీర్మానాలన్నీ ఈమె చేస్తుంది. ఎవరిని భయపించాలన్నా ఈమె, ఎవరిని చంపించాలన్నా ఈమె. అలాగూ చేస్తూ ఇప్పుడు ఏలియాకి వర్తమానమును పంపించింది. రేపు ఈ వేళకు నీ ప్రాణమును తీయకపోతే నేను సింహాసనం మీద ఉండను, అసలు నేను రాణిని కాదు అని ప్రమాణం చేసింది. ఆ మాట తెలుసుకున్నటువంటి ఏలియా గారు పారిపోయాడు. శిష్యుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి మరో స్థలంలో ఉండు అని. ఒక దిన ప్రయాణం అరణ్యములో చేసి అలిసిపోయి ఒక బాదం చెట్టు క్రింద, బదిరీ వృక్షం క్రింద కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా పితరుల కంటే నేనే గొప్పవాడినంట కాదు, కానీ నన్ను తీసుకో, ఇంకా చాలు, నేను బ్రతికినంత వరకు చాలు, నేను చేసిన అద్భుతాలు చాలు, నేను చేసిన సూచక్రియలు చాలు, నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. అంతటా పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చింది. దూత దిగొచ్చాడు. దిగివచ్చి అలిసిపోయి చూడండి, ఆతాడు బదిరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా భయము చేత పారిపోయాడు. అరణ్యంలో ఒక దిన ప్రయాణం చేశాడు. ఒక దిన ప్రయాణము అంటే ఇంచుమించు ఒక 50 మైళ్ళకు పైనే నడవచ్చు. ఆనాటి మనుష్యులు ఒక దిన ప్రయాణం అంటే 50 మైళ్ళ దూరం, ఇంకా ఎక్కువే ప్రయాణం. అంత నడిచి అలిసిపోయాడు ఆయన. అలిసిపోయాడు కనుక పడుకోగానే వెంటనే నిద్ర పట్టింది. అలిసిపోయిన వాళ్ళకి వెంటనే నిద్ర వస్తుంది. ఈయన నిద్రపోయాడు. వెంటనే ఒక దేవుని దూత దిగి వచ్చాడు. అతనిని ముట్టి అంటే తట్టి అతన్ని లేపి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పములను నీళ్ళ బుడ్డియు ఉన్నాయి. ఇవన్నీ చూశాడు. ఏం ఆలోచన చేయాలి? ఆకలి మీద ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు ఆయన? తినేశాడు. గబగబా తినేశాడు. ఎక్కడ ఏంటి అనేది కూడా అడగాలి. అరణ్యంలో ఆ పొయ్యి అక్కడ, కొంపటి అక్కడ, దాని మీద రొట్టెలు అక్కడ, పక్కన నేలబుడ్డి అక్కడ, ఏమి ఆలోచన చేయలే. నేను ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు 9 గంటలు ఆ ప్లేన్లోనే ఉన్నా. 9-10 గంటల పైనే ఉన్నా. నీళ్లు తప్ప, నాకు ఇచ్చిన చిన్న వాటర్ బాటిల్ తప్ప ఏమీ తినలా. కారణం ఏంటంటే అక్కడ ఏం పెడితే అవి పెడతారు, ఏవో అన్ని రంగు సీసాలు ఉన్నాయి, అందులో జ్యూస్ ఉంటుందంట, డ్రింక్స్ ఉంటాయంట, మందు ఉంటుంది, ఏదో నాకు తెలీదు. అడగడానికి నాకు ఇంగ్లీష్ రాదు. అందుకని మౌనం కూర్చొని 9-10 గంటల ఆకలితోటే వెళ్ళా. నా భోజనం కొరకు 10,000 కట్టారు వాళ్ళు. 10,000 కట్టారు భోజనం కోసం. నాకు అక్కడ రాసి పెట్టారు, ఆంధ్ర వెజిటేరియన్ మీల్స్ అని AVM అని నా సీటుకి ఒక స్టిక్కర్ అంటే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేదంతా వెజిటేరియనే, కానీ నాకు తెలియదుగా. అలాగనే వెళ్ళా. తీరా అక్కడికి పోయిన తర్వాత, అంకుల్ బాగా తిన్నారా? ఏమేమి ఇచ్చారంటే, నేనేం తిన్నానయ్యా, ఆ వేడిసిన బొబ్బులు ఇచ్చారు, పొట్లం దించుకొని తిని ఆ ఇచ్చిన వాటర్ బాటిలే. అంటే ఏమి తీసుకోలేదా? ఏమి అండి, వాళ్ళు ఏదో ఇస్తున్నారనే వద్దంటున్నా అంటే, అంకుల్ 10,000 కట్టాము నీకోసం, నీకు 10,000 కట్టాము అంకుల్, తినకుండా ఎట్ట చేసావు అంటే, నాకు తెలియదు ఏమి ఇస్తారో. కనీసం డ్రింక్స్ అన్నా తాగామంటే ఏ డ్రింకో తెలియదు. అక్కడ అన్ని డ్రింకులు ఉన్నాయి. అందుకని నేను ఏం లేదు, వాటర్ బాటిల్తో నాకు ఇప్పుడు ప్రస్తుతం బాగా దాహం అవుతుంది, ఆకలి అవుతుంది అన్న. వెళ్తా ఒక రెస్టారెంట్లోకి తీసుకెళ్ళాడు. అందులో అతను ఏమేమి ఆర్డర్ ఇచ్చాడో తెలియదు. తిన్నాను, త్వరగా తినేసి బయటకు వచ్చేసాం. వచ్చేటప్పుడు చెబుతున్నాడు, అంకుల్ బాగున్నాయా భోజనం అంతా అన్నాడు. భోజనం అంటే ఏమి లేదు, పిజ్జాలు, బర్గర్లు, మాంసాలు ఇవే కన్నీ బాగున్నాయా, చాలా టేస్ట్ ఉన్నాయి అంటే ఈయనకేమీ తెలియలా. గబగబ లేచాడు, తిన్నాడు, మరలా పడుకున్నాడు. మరలా లేపాడు, నీ ముందు విస్తారమైన ప్రయాణం ఉంది, లేచి ప్రయాణం చెయ్యి, నువ్వు ప్రయాణం చెయ్యి అన్నాడు. ప్రయాణం చేయమన్నారు. మరలా భోజనం చేశారు. దేవుడిచ్చిన ఆహారము చేత అతడు ఇప్పుడు బలము పొందుకొనిన వాడై 40 రాత్రులు 40 పగళ్ళు ఆగకుండా ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుడిచ్చే ఆహారమును భుజించాలి. మన దగ్గర కొంపడను
ఆ కాల్చబడిన రొట్టెలు ఇవేమి ఉండవు, కానీ అలాంటి ఆహారము అంతకంటే శ్రేష్టమైంది. ఏలియా గారు భుజించిన ఆహారము కంటే శ్రేష్టమైన ఆహారము దేవుడు మనకిచ్చాడు. యేసుప్రభు అన్నాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము, నా శరీరమును తిని రక్తమును త్రాగువారే నిత్య జీవము కలిగిన వారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆహారము ద్వారా మనము బలము పొందగలము, మనము లోకమును జయించగలము, శరీరమును జయించగలము, ఆ పాపమును జయించగలము. ఇది దేవుడిచ్చే ఆహారము. దేవుడు యేసు ప్రభు వారు శిలువ మరణము పొంది మరణించి పునరుద్ధానుడైన తర్వాత ఎమ్మాయు గ్రామమునకు వెళ్ళే సమయంలో ఆ పట్టణస్థులు ఇంటిలోనికి వెళ్ళి ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిసి వారికి ఇవ్వగా వారు దానిని భుజించగానే వారి మనోనేత్రములో తెరవబడిని. ఇదిగో ఇప్పుడు వరకు మనతో నడిచిన వాడు నజరేయుడు యేసు కాదా అనుకున్నారు వాళ్ళు. సముద్రం మీద చేపలు పడుతున్నటువంటి పేతురు యోహానుల దగ్గరకు వచ్చాడు. పేతురు యోహానులు, రండి, మీ వద్ద ఏమైనా తినడానికి ఉందా అని అడిగితే, మా దగ్గర ఏమీ లేదయ్యా అన్నాడు. అయితే నా మాట చొప్పున ఇప్పుడు మీరు వలలేయండి అన్నారు. విస్తారమైన చేపలను పట్టారు. అంతలో వారు ఒడ్డుకి రాగానే అక్కడ ఆ కొంబడి మీద కాల్చబడిన చేపలు రొట్టెలు ఉన్నాయి. అవి ఆయన వారికి పంచాడు. దేవుడిచ్చిన ఆహారము మనుషులు భుజించారు. ఆధ్యాత్మిక స్థితిలో వారు హతసాక్షులు అవ్వడానికి కూడా వెర్రువక ధైర్యముగా నిలబడ్డారు. దేవుని చేత విరవబడిన రొట్టెలుగా మార్చబడ్డారు. దేవుని స్తోత్రం. మనము ఇది నిజమైన ఆహారముగా తన శరీరమును, నిజమైన పానీయముగా తన రక్తమును మనము సేవిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక బలమును పొందుతున్నావా? ఆత్మీయ బలమును పొందుతున్నావా? శరీర సంబంధమైన ఆహారం ఎంత భుజిస్తామో మనము, ఇప్పుడు మనకు కావాల్సింది ఆత్మీయ ఆహారము. ఈ ఆహారము అది యేసుప్రభు శిష్యులు 70 మంది పోగొట్టుకొని వెళ్ళిపోయారు. ఆయన శరీరమును మనం ఎలా భుజిస్తామని. కానీ ఈ దినాన క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తమును నువ్వు పాలు పొందుతున్నా, నీవు ఆధ్యాత్మికంగా బలం పొందుతున్నావా? అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉంటే, పోయిన సంవత్సరంలో ఎలా ఉన్నావో ఈ సంవత్సరంలో కూడా అలాగనే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. నీలో ఆత్మీయ శక్తి పెరగాలి, ప్రార్థన అనుభవాలు పెరగాలి. పోయిన సంవత్సరం 1 నిమిషంలో ప్రార్థన ముగించావు, ఈ సంవత్సరం కనీసం 5 నిమిషాలైనా. పోయిన సంవత్సరంలో 10 నిమిషాలే ప్రార్థన చేశావు, ఈ సంవత్సరం 1 అరగంట అయినా నీ ప్రార్థన సమయం పెరగాలి. పెరిగిందా? నీ ఆ జీవిత లక్షణము ఏమిటో గుర్తించలేని స్థితిలో ఉంటే నువ్వు బలపడాలా. ఆత్మీయ అనుభవాల్లోనికి వద్దాం, ఆధ్యాత్మిక స్థితిలోనికి వద్దాం. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. వారు ఈ ఒక్క మారయ్య, ఇదిగో నేను తీసుకొచ్చే దాని ద్వారా నువ్వు బలపడు అని చెప్పారు. ఆ రీతిగా న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం సాంసోన్ని చూస్తే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు, అయ్యా ఈ ఒక్క మారు నన్ను బలపరచు, నీ మాట చేత నన్ను బలపరచు. ఆయన అడిగాడు, ఈ ఒక్కసారి నన్ను బలపరచయ్యా అని. కాబట్టి మనము దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మనం బలపరచబడగలము. ఆ సాతానుతో యేసుప్రభు ఉపవాసం ఉండి శోధించబడిన సమయంలో సాతానుడు అన్నాడు, ఈ రాళ్ళన్ని రొట్టెలు చేసుకొని తిని నువ్వు అలసిపోయావంటే యేసుప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అన్నాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో మత్తయి సువార్తలో. అలాగనే కీర్తనలో 29:4 చూస్తే యెహోవా స్వరము బలమైనది. దేవుని మాట వినడం మనము బలపరచబడతాం. అలాగనే 29వ అధ్యాయంలో కీర్తనలో 11వ వచనంలో అంటాడు, యెహోవా తన ప్రజలకు బలమిచ్చువాడు అన్నాడు. ఆయన బలమిచ్చువాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండగా శిష్యులు ఆహారమును తీసుకొచ్చారు. బోధకుడా, ఇదిగో మేము ఆహారం తీసుకొచ్చాం, భోజనం చేయమంటే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉంది అన్నాడు. నాకుంది అన్నాడు. ఏమిటో అనుకున్నారు వాళ్ళు. నా తండ్రి చిత్తమును చేయుటయే నాకు ఆహారము. దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం, దేవుని మాట ప్రకారం బ్రతుకుదాం.
దేవునితో మనము కలిసి జీవించుదాం. అప్పుడు మనము నిందారహితులుగా మనము ఉండగలము. మనము నిందారహితులముగా ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవునితో నడవాలి. మన జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది, సరోజ ప్రార్థన చేస్తుంది, తర్వాత నేను ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి. ఒక చరణం పాడుకుందాండి. ఒక చరణం పాడండి. యగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేము. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలను, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శిలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలు, పాడదాం. బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. స్తోత్రం. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులు చెల్లించండి. అద్భుతకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, సమాధానానికి అధిపతి నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు. అల్ఫా ఒమేగా ఉన్న దేవానికి వందనాలు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడానికి వందనాలు. అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవానికి వందనాలు. ధవలవర్ణుడా వందనాలు, రక్తవర్ణుడా వందనాలు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడానికి వందనాలు, 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 వందనాలు. కోట్లాది స్తుతులు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.